మంచి వాళ్ళ పరిపాలకులు అయితే సహాయం చేస్తారు వెంటనే. లేదు పరిపాలకుల్లో స్వార్థపరులు ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి ఏమి అందదు. ఎప్పుడు కూడా కష్టాలు, బాధలు, కన్నీరు, ఆత్మహత్యలు. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం చూస్తున్న సమాజం లేదు. ఈ ఇబ్బందులు రాకుంటే ఎవరు ఎదుర్కోవాలి అంటే పరిపాలకులు ఉండాలి. పరిపాలక స్వార్థపరులు అయితే ఏమవుతుంది, ఎవరికి ఏమీ జరగదు, మేలు జరగదు. వాళ్ళకి మాత్రం మేలు జరగదు. వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ కుటుంబాలకు మాత్రం వాళ్ళు అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటారు. అట్టడుగు ఉండే ప్రజలు మొదలుకొని సర్వ సంపదలు ఉండేవాళ్ళైనా ఎవరైనా కానీ అనేక విధాలుగా అవస్థలు పడుతూ ఉంటారు. ఇలా అనేక సమస్యలు మనం తెచ్చుకుంటూ ఉంటాం, కానీ భరిస్తుంటాం. ఇవన్నీ భరిస్తామా భరించమా? ఖచ్చితంగా భరిస్తాం. ఈ భరించేటప్పుడు ఈ యొక్క భరిస్తున్నాము అనే భావన మనలో ఉంటే, అరే మనం ఏం చేస్తున్నాం, ఎండాకాలం ఈ యొక్క వేసవి లేదు, చెమట, ఉక్క, ఏదో మనకి ఇంకా రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ రావచ్చు. డిహైడ్రేషన్ వచ్చి పడిపోయి సురత పడిపోయి వృద్ధులంతా కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. పిల్లలు అంతే. కానీ వేసవిలో తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది వాళ్ళ బాధ్యత. ఇక అందరిని చూడాల్సింది కూడా పరిపాలకుల బాధ్యత. అది సక్రమంగా నెరవేర్చకపోతే ఏమవుతుంది, ప్రజలందరూ కష్టపడతారు, శాపాలు పెడుతుంటారు. ఈ శాపాలు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ శాపం మనకెంత అవుతుంది అంటారు. ఎవరైతే కడుపు కాలి కన్నీరు మన్నీరై ఏడుస్తూ అనేక విధాలు కష్టాలు పడుతుంటారో వాళ్ళు పెట్టే శాపం తిరిగి ఉండదు. అది భగవంతుడు చూస్తూ ఊరుకోడు. భగవంతుడు అంటే ఎవరో కాలక్రమంలో వాళ్ళు అనుభవించాల్సిందని అనుభవిస్తారు. ఇది మనం చూసాం కూడా, చూస్తుంటాం కూడా అప్పుడప్పుడు. మరి ఇలా తర్వాత వర్షాకాలంలో కూడా విద్యుత్ అప్పుడప్పుడు తెగిపోతుంటాయి. ఈ ఉరుములు పిడుగులు అది కూడా మనం ఆ వర్షాలకు కూడా అనుభవిస్తాం. వర్షాలు తడిచిపోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. పూరి గుడిసెల వాళ్ళైతే ఇంట్లో నీళ్ళే కడుతూ ఉంటాయి. ఆ నీళ్ళలోనే పడుకొని దొల్లాడు. ఏం చేస్తాము, అది వాళ్ళ కర్మ అని అంటాం. ఎందుకు కర్మ? అలాంటి కర్మలు చేశారు కాబట్టి. అంతా ఒక రీతిగా ఉండరు కదా. ఇంకా చిత్రంలో ఒక మంచి పాట ఉంది. భూమి జనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని, సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే కనుల నొసగినది దేవుడైన మరి అందుల నేల సృజించే సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే పలుకు నొసగినది దేవుడైన మరి మూగల నేల సృజించే. ఇలా ఆ యొక్క ఇందులో భగవంతుడికి ఇన్ని చేశాడు, దాన్ని మళ్ళీ ఎందుకు నాశనం చేస్తున్నాడు? ఇన్ని రకాల సమస్యలు, రోగాలతో పీడించబడేవాళ్ళు, అంధులు, కళ్ళు ఇచ్చాడు, మరి వాళ్ళ గుడ్డి వాళ్ళకి ఎందుకు పుట్టించాడు? నోరిచ్చాడు, మూగ వాళ్ళకి ఎందుకు పుట్టించాడు? చెవులు ఇచ్చాడు, చెవిటి వాళ్ళకి ఎందుకు వినిపించాడు? మనుషులు ఇచ్చాడు, మూర్ఖులకు ఎందుకు జన్మించాడు? జ్ఞానం ఇచ్చాడు, అందరూ మూర్ఖులుగా ఎక్కువ ఉంటారా, జ్ఞానులు ఎక్కువ ఉంటారా? ఇవన్నీ మనకు ఆమె వెంటనే ఆ పాట విని భానుమతి గారు ఒక మాట అంటారు. వేదశాస్త్రములు చదివిన వారే తెలియరు సృష్టి విలాసం, అల్పబుద్ధితో జ్ఞానదాతను చేయకు పరిహాసం అంటున్నారు. ఆ మరదలు పాడినప్పుడు అంటే అందులో భానుమతి పాత్ర దేవిక ఉంటారు. అలా భగవంతుడిని నిందిస్తూ కూర్చుంటాం. ఏ దేవుడు నాకు ఇష్టాలు పెట్టినావు, దేవుడు ఎందుకు కష్టాలు పెడతాడు? ప్రారాబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఈ కర్మలు మనం కొన్ని నింపుకుంటూ పోతుంటే వాటి ఫలితాలు అనుభవించాల్సిందే. అందుకే అనేక విధాలుగా సృష్టిలో మనకు మనుషులు కనబడుతూ ఉంటారు. జంతువులు విడిచిపెట్టాం, కానీ మనుషులను తిరిగి ఎందుకున్నారంటే కర్మలు. అది తెలియకుండా ఏవో చెప్పుకుంటుంటాం. అలా పోతే పోయి ఈ చలికాలం వచ్చే బాధలను కూడా భరిస్తాం అని చెప్తూ పరమాత్మ ఏం చెప్తాడంటే, నాయన వీటిని భరించలేదా? మనిషిగా పుట్టాక భరించాలి. మరి భరించేందుకు బాధ దేనికి పడతావు? భరించాలి, ఆనందించు. సంతోషం వచ్చేప్పుడు ఏ విధంగా ఆనందంగా ఉంటావో, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు కూడా అలా ఆలోచించుకో. జరిగేవన్నీ మంచికని, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని.
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మంచి మనిషి పని అంటాడు ఆత్రేయ గారు. గొప్ప గొప్ప కవిత్వాలు అవి. కనుక మనకు పరమాత్మ ఏం చెప్తున్నాడైతే, ఏ విధంగా వీటిని నీవు భరిస్తూ ఉంటావో, ప్రకృతిలో 6 ఋతువుల్లో వచ్చే మార్పులకు మనం భరిస్తూ ఉంటాము 3 కాలాలలో, అలాగే ఈ శరీరం కూడా భరించినప్పుడు అందులో ఉన్నటువంటి ఆత్మ అంటే భగవంతుడు అనేటువంటి శక్తి లోపల ఉంది. అది ఉన్నంతగా ఈ శరీరం కదులుతుంది, మాట్లాడగలుగుతుంది, చేయగలుగుతుంది, చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం. కానీ మనం గ్రహించడంలో ఇదంతా మామూలే అనుకుంటాం. కానీ అనుభవించేటప్పుడు ఇందాక మనం సాదం ఎట్లా ఉంది, ప్రసాదం ఎట్లా అయ్యింది, ఇంట్లో వండుకొని తినేటప్పుడు దాన్ని మనం ఎంత ఆనందంతో తింటే మనకి ఇచ్చిన దాన్ని నీకు అది ప్రసాదం అయిపోతుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చిపోతుంది అని అంటాడు పరమాత్మ. కనుక పరమాత్మ మాటలు, ఆయన చెప్పే బోధనలు, ఆ జ్ఞానం అపూర్వం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో తీసుకోవచ్చు, దాన్ని అనేక భావాలు తీసుకొని సమకూర్చవచ్చు. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం. ఈ మంత్రాన్ని ఆ మహామంత్రాలుగా మనం అనుకోవాలి. భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకంలో కూడా ఒక మహామంత్రాలు ఉంటాయి. ఎలా మంత్రాలు అవి? మన మీద పనిచేసేటటువంటి, మన యొక్క సమస్యలను తీర్చేటటువంటివి, మనకున్నటువంటి మానసికమైనటువంటి బాధలు తొలగించేటటువంటి, మూర్ఖత్వంతో, మూఢత్వంతో, అజ్ఞానంతో, మూఢ విశ్వాసాలను, మూఢనమ్మకాలు నమ్ముకుంటూ జీవిస్తుంటే ఖచ్చితంగా మనకు అనేక కష్టాలు వస్తూనే ఉంటాయి. ఏది మూఢనమ్మకాలు, ఏది సత్యము, ఏది నిత్యమో తెలుసుకోవాలి కదా, అది చెప్తాడు ఆయన. ఈ విధంగా ఈ శరీరాన్ని కూడా ఎలా భరిస్తున్నావో అప్పుడు ఈ జీవుడు కూడా అలా లోపల ఉండేవాడు భరిస్తుంటాడు. ఏ విధంగా బాల్యము నుంచి మెల్లి అయినప్పుడు జీవుడేమో అలాగే ఉంటాడు. అంటే పరమాత్మ, ఆత్మశక్తి అంటాం, చైతన్య శక్తి అంటాం. ఇవన్నీ ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఉన్నది ఒకే ఒక శక్తి, అదే దైవశక్తి మనలో ఉంటుంది. సృష్టి అంతా దైవం ఉన్నాడు, మనలో కొంచెం ఇచ్చాడు, మన శరీరం ధరించాం. భగవంతుడు కూడా శరీరాలు ధరిస్తున్నాడు కదా. కాబట్టి మనం గ్రహించాలి. ఏం గ్రహించాలి? సత్యమేది, అసత్యమేది, ఈ రెంటి మీదనే మనం పోయామంటే మనకు పూర్తిగా కొంచెం జ్ఞానం అవుతూ ఉంటుంది. ఈ జ్ఞానోదయం అయినప్పుడు మనం గ్రహిస్తూ ఉంటాం, అప్పుడు ఓర్చుకుంటూ ఉంటాం. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి. అయ్యో శిక్షిస్తున్నారంటే తప్పు చేయకముందు ఉండాలి ఆలోచన. నీ జ్ఞానం ఉన్నప్పుడు ఆలోచించు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి మానవ సంబంధాలను కూర్చి ఈ యొక్క భార్యాభర్తల అనుబంధాన్ని ఏర్పరిచినప్పుడు ఈ భార్యాభర్తల అనుబంధం ఎంత ప్రాముఖ్యత ఉందో మన దేశంలో, మనది పురాతనంలో అంత కీర్తి ఉంటుంది, అంత గొప్ప పేరు ఉంటుంది. పక్కన అర్ధాంగి, ధర్మపత్ని అని చెప్పుకోవడానికి ఇంకెవరిలో పెట్టుకొని ఇది నా అర్థం అంటే ఊరింటారు, ఊరినరు. అప్పుడు నేనేమనుకుంటారు, స్త్రీలను ఏమంటే ఏదో ఇంకొక రకం అంటారు, పురుషులు మాత్రం ఏమన్నారు. ఎందుకు? పురుషుడు గొప్పోడు అయిపోయినట్టు, పురుషుడికైనా అదే భావన వర్తిస్తుంది. కనుక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దాంపత్యం స్వీకరించాక అనుభవించాలి. కష్టాలు వచ్చినా, నిష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఒక్కోసారి భర్త అనేక సమస్యలు ఉండవచ్చు, ఒక్కొక్కసారి భార్య అనేక సమస్యలు ఉండవచ్చు. తెలుసుకొని సర్దిద్దుకోవడమే. మా చేతుల్లో ఉన్న పనిని మనం ఏం చేస్తాం? దూరం చేసుకుంటాం. దూరం చేసుకున్నప్పుడు అయ్యో అని బాధపడతాం. ఏం చేస్తే ఆ బాధ, దానికి ప్రత్యామ్నాయమే లేదు. ప్రత్యామ్నాయం అనేది ఉండదు, అంతే కదా. స్వయంకృత అపరాధం. కనుక ఇందులో ఏం చెప్తున్నాడంటే పరమాత్మ వలన సుఖ దుఃఖాలు ఏ విధంగా కలుగుతున్నాయో మనకు, అలాగే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి జీవుడు, ఈ శరీరం ముసలిదైపోయినాక, అంటే వయసు మీరి అది రోగగ్రస్తమై అనేక విధాలుగా పాడైనప్పుడు అది కూడా ఈ శరీరంలో వదిలేసి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఇది జ్ఞానము, సాంఖ్యం అంటే జ్ఞానం అని పరమాత్మ ఇందులో చెప్పాడు. తర్వాత మరొక శ్లోకంతో మళ్ళొకసారి మనం చర్చించుకుంటాం మరలా. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.